నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 1వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా పోస్టర్ను ఆవిష్కరించిన తాపస్ చినశంకరంపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్ శ్రీహరి. ఏళ్లుగా సాగు చేసుకుని జీవనం పొందుతున్న భూమిపై సర్పంచ్ కన్ను. జగదేపూర్ మండలం గొల్లపల్లి సర్పంచ్ పై గ్రామస్తుల ఆగ్రహం. పటాన్చేరు పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 13 కోట్లతో నూతన దుకాణాల నిర్మాణం పనులను పరిశీలించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏవూరి శివానందం. కొల్చారం మండలం చిన్నగన్పూర్ గ్రామంలో నాబార్డు ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు తంజావూర్ పెయింటింగ్స్ పై శిక్షణ. ముగింపు సమావేశానికి హాజరైన అడిషనల్ డిఆర్డీఓ సరస్వతి. ప్రభుత్వ నిర్వహణలో తాము మానవత్వంతో వ్యవహరిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులతో మాట్లాడిన సీఎం వారి సమస్యల పరిష్కార బాధ్యతలను పూర్తిగా తానే తీసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రమోషన్లు బదిలీలు ఇంటికే వస్తాయని, ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల భవిష్యత్తు బడులలో సౌకర్యాలపైన దృష్టి పెట్టాలని కోరారు. మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి, మీ మండలానికి ఏం కావాలి? మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి. అదే మేనిఫెస్టో. వాట్ ఈజ్ మేనిఫెస్టో? ఈడ కూర్చొని నేనెందుకు, కింద నుంచి మీరు ఇవ్వండి. పైనుంచి నేను ఇచ్చే విధానం ఈ 70 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు మార్చండి దీన్ని. 5 ఏళ్ళు మీరు ఇవ్వండి. నెక్స్ట్ అకాడమీకి ఏం కావాలనో డిసెంబర్ లోపల నాకు సబ్మిట్ చేయండి మండల్ వైజ్. క్లాస్లో 30 మంది, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా ఎఫెక్టివ్గా. నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ముందర మీరు ఎవ్వరు లేరు, వేదిక మీద నేను 5రే ఉండడానికి ఎవరిని చూసి మాట్లాడాలి నేను? మీరు కూడా క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే చెప్పే చదువు వేరు, 3 పిల్లలు ఉంటే మీరు చెప్పే చదువు వేరు. ఇక్కడ నా ప్లేస్లో మీరు ఊహించుకోండి, మీ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలే మీ ఉత్ప్రేరకాలు. మిమ్మల్ని ఉత్తేజపరిస్తే మీరు చెప్పేటప్పుడు ఆ పిల్లల ఫేసులో అర్థమయ్యేదాన్ని బట్టి మీకు ఒక మోటివేషన్ ఉంటుంది. 1, 2, 3 పిల్లలు 5 క్లాసులు ఉంటే ఒకటే టీచర్ 5 క్లాసుల పిల్లల్ని ఒక రూమ్లో ఎట్లా చెప్పాలి? మీరే చెప్పండి. మీ ప్రాక్టికల్ ప్రాబ్లం కదా. ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది. టీచర్ ఒక్కడే ఉంటాడు. 1వ తరగతి ఆడే కూర్చునే 2, 3, 4, 5 ఆడనే కూర్చుని ఎవరికి చదువు చెప్పాలి, ఎవరికి వినిపించాలి? ఏం చెప్పాలి మీరు? వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి కట్టుతో 2 దెబ్బలేసే వరకే సాయంత్రం అయింది. అందుకోసమని ఒక మండలిని ఒక క్లస్టర్గా తీసుకోండి. నేను మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నికోలస్కి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలం నుంచి టీచర్లను ఎంపవర్ చేయండి. ఆ మండలానికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలనో టీచర్ల నుంచే మీరు ప్రతిపాదనలు తీసుకోండి. డిసెంబర్ లోపల మీరు అన్ని దగ్గరలోకి వెళ్ళి మండలాలలో వాళ్ళు ఏం ప్రక్షాళన కోరుకుంటున్నారు, ఏం వెసులుబాటు కోరుకుంటున్నారు, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరుకుంటున్నారో డిజైన్ చేయండి. వచ్చే అకాడమిక్ ఇయర్లో అదే ఇంప్లిమెంట్ చేద్దాం. డిసెంబర్లో నాకు వస్తే నాకు ప్రణాళికలు వేసుకోవడానికి ఉంటుంది, అమలు చేయడానికి ఉంటుంది. మీరు ఆలోచన చేసుకోవడానికి ఇక్కడ నుంచి 4 నెలల సమయం ఉంది, 120 రోజులు ఉంది మీకు. మీ మండలంలో ఏం చేస్తే, ఏ రకమైన విద్యను అందిస్తే, ఏ రకమైన మౌలిక వసతులను అందిస్తే బెస్ట్గా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు, బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తారు, మీరు నిర్ణయించుకోండి. మీకేం కావాలో చేసే బాధ్యత నాది. నన్ను అడగండి, నేను ఇట్లా చేస్తే అట్లా చేస్తే దాన్ని ఎట్లా చేయాలనేది వదిలేసేయండి. మీరే చెప్పండి. మీరు చెప్పింది నేనంటే 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన సూచనలు మండల్ వైజ్ యాజ్ ఎ క్లస్టర్. ఆ మండలంకి ఏం కావాలో మండలం ఉండే టీచర్లు అందరూ కూర్చోండి. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు. మీకు కూడా ఒక దగ్గర నుంచి ఒక రిమోట్ ఏరియాకి ట్రావెల్ చేయడానికి మీకు పడుతున్న ఇబ్బంది, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ రావాలంటే ఇబ్బంది, ఒకవేళ మీకు ఆ ఊర్లో ఉందామన్న వసతులు లేకపోవడము, జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి ఉండాలంటే ఆ ఊర్లో మీకు పరిస్థితులు లేకపోయి ఉండొచ్చు.
ఇంటెన్షనల్లీ బయట ఉండాలని ఉండదు. అక్కడ ఏమీ లేకపోవడం వల్ల మనం కొంచెం దూరంగా ఉంటాం. దూరంగా ఉంటే ఓ రోజు పోవడానికి కష్టమైతే, ఓ రోజు రావడానికి కష్టమైతే, ఓ రోజు బస్సు వస్తుంది, ఓ రోజు బస్సు రాదు. రోజు కారులో పోతే జీతం అంతా కార్కే అవుతుంది, మళ్ళీ ఇల్లు ఎట్లా నడవాలి. అందుకోసమని మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ మండలంలో మీరు చూసి వచ్చారు. ఇప్పుడు ఫిన్లాండ్లో మీరు ఒక సిస్టమ్ చూసారు, జర్మనీలో ఇంకొక సిస్టమ్ చూసారు. లేదా ఈరోజు ప్రపంచ పరిజ్ఞానం అంతా మన గుప్పెట్లోనే ఉంది. నెట్ అండ్ ఇంటర్నెట్ అండ్ మన మొబైల్లోనే 90% మనం తెలుసుకోవడానికి ఉంది. మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, ప్రభుత్వానికి పెట్టుకొని ఒక వెబ్సైట్ క్రియేట్ చేయ యోగిత గారు. ఆ వెబ్సైట్లో వాళ్ళతోని ఇన్పుట్ తీసుకొని మండల్ వైజ్ దాంతో మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వద్దాం. రెండవది మా శాంతకుమార్ గారికి కూడా నా సూచన, మనం రీసెంట్గా అపాయింట్ అయిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఇక్కడనే ఫౌండేషన్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పర్ట్స్ని అందరితో వాళ్ళను ఇక్కడ మనం ఎంగేజ్ చేసినాం. డేస్ టుగెదర్ స్టేట్లో ఉండే టీచర్లకు కూడా ఇక్కడ మనం ఫౌండేషన్ కోర్స్ ట్రైనింగ్ ఇద్దాం. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ మనం ఎక్కడైతే ఫోకస్ చేయాలనో అక్కడ చేస్తలేం. మరీ చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని రూరల్ ఏరియాల నుంచి టీచర్స్ని తీసుకొచ్చి 1 వీక్ ఆర్ 10 డేస్ ఫౌండేషన్ కోర్సెస్ ఎట్లా చెప్పాలి, ఎడ్యుకేషన్లో లేకపోతే స్కిల్లో వస్తున్న చేంజెస్ ఏంది, ప్రపంచంలో ఏం అవసరాలు ఉన్నాయి, మన దగ్గర నుంచి కాదు బయట నుంచి కూడా గెస్ట్ లెక్చరర్స్ని పిలవండి. విల్ స్పెండ్ సంథింగ్. సంగారెడ్డి జిల్లా పటంచెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 13 కోట్ల వ్యయంతో 172 నూతన దుకాణాల నిర్మాణం పనులు చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏవూరు శివానందం, మార్కెట్ కమిటీ కార్యదర్శి సునీల్, డిఈ రవీందర్ నిర్మాణ పనులను పరిశీలించి పురోగతి సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 13 కోట్ల వ్యయంతో 172 నూతన దుకాణాల నిర్మాణాలు చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏవూరు శివానందం, మార్కెట్ కమిటీ కార్యదర్శి సునీల్, డిఈ రవీందర్ నిర్మాణ పనులను పరిశీలించి పురోగతి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ దుకాణాల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ దుకాణాలు పూర్తయిన అనంతరం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు మరియు విస్తరించడంతో పాటు స్థానిక వ్యాపారులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. మార్కెట్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, నిర్మాణం పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు 12,000 ఐటమ్స్తోని ఇది దాదాపు 45 షాపులకి స్లాబ్లు వేసాము. మళ్ళీ ఈరోజు కూడా 48 షాపులకి మళ్ళీ వేస్తున్నాం. దాదాపుగా ఒకే రోజు 12,000 స్క్వేర్ ఫీట్ల స్లాబ్ వేస్తున్నాం. చైర్మన్ గారు వచ్చేసిన తర్వాత మటుకు పని ఎప్పుడు కూడాను దాదాపుగా ఇక్కడ 100 నుంచి 120 మంది లేబర్ వాళ్ళందరూ కూడాను ఇక్కడే స్టే చేస్తూ మార్నింగ్ 8 o'clock నుంచే పని చేస్తూ చాలా స్పీడ్గా పడుతుంది. ఈరోజు ఇంచుమించు ఒక 6,000 ఎస్ఎఫ్టీ స్లాబ్ పడుతుంది. మన డిఈ గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజకృష్ణ, వివేక్ వెంకటస్వామి వీరందరి మా ఇన్ఛార్జి కాటాసీన్ అన్న ఆధ్వర్యం లోపల నేను నూతనంగా చైర్మన్ అయిన తర్వాత ఇది ఏదైతే పెండింగ్ ఉండినో అది కంటిన్యూషన్ చేయడానికి వీళ్ళందరూ సహకరించారు. అట్టి వర్క్ను 13 కోట్లతో మళ్ళీ రీషెడ్యూల్ చేసి తొందరగా స్లాబ్లు వేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ యార్డు పెండింగ్లో ఉండే. నేను వచ్చిన తర్వాత మా మంత్రి వారి ప్రోత్సాహంతో, ఆయన సహకారంతో అతి త్వరితంగా ఇలా మాకు వచ్చిన కాంట్రాక్టర్ కూడా ఏదైతే విధంగా మేము చెప్తున్నామో ఆ సూచన మేరకు చాలా స్పీడ్గా చేస్తున్నాడు. మొత్తం ఇక్కడ ఉండి వాళ్ళ మొత్తం లేబర్ను కూడా ఇక్కడనే ఉంచి రాత్రి పగలు కంటిన్యూషన్ చేసి తొందరగా చేసి 172 సెటాలు ఉన్నాయో త్వరితగతిన ఈ రైతులకు ఇవ్వాలనే ఆలోచనతో వీళ్ళకు ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉంటారో గతంలో మా ఉన్న చైర్మన్ మరియు వాళ్ళందరూ కూడా చాలా లైసెన్సులు ఇచ్చారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతారు. అది దృష్టిలో పెట్టుకొని తొందరగా వేసి వీళ్ళకి మడిగలు కేటాయించిన అయితే వాళ్ళు వ్యాపారం చేయడానికి వెసులుబాటుగా ఉంటుంది, మంచిగా సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము తొందరగా ఇలా వర్క్ చేసి వాళ్ళకి తొందరగా ఆలోచన చేయాలనే ఆలోచనతో ఇంత స్పీడ్ వర్క్ చేస్తున్నాం. ఏ అయితే వర్క్ చేస్తున్నానో దానికి మా పాలక వర్గము, మా వైస్ చైర్మన్ కానీ, మా డైరెక్టర్లు కానీ,
మరి నూతనంగా వచ్చిన మా సెక్రటరీ సునీల్ గారు సార్ కానీ మొత్తం ఏదైతే మా స్టాఫ్ ఉన్నదో వారు కూడా పూర్తి సహకారం ఇస్తున్నారు కాబట్టి అందుకే ఈ వర్క్ అతి త్వరితగతిన చేయడానికి నాకు సులభ సాయంగా ఉంది కాబట్టి వీళ్ళ సహకారం ఇట్లే ఉంటే ఇంకా ఇంతే కాకుండా ఒక తెలంగాణలోనే ఒక మోడల్ రైతు మార్కెట్గా చేయడానికి నేను కృషి చేస్తాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని హల్దీ వాగు మళ్లీ జలకలను సంతరించుకుంది. 4 రోజుల క్రితం వరకు నీరు లేక ఎండిపోయిన వాగులో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నీరు చేరుతోంది. దీంతో గంగమ్మ చెక్ డ్యాం వద్ద వాగు పరవళ్లు తొక్కుతూ ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని హల్దీ వాగు మళ్లీ జలకళ సంతరించుకుంది. 4 రోజుల క్రితం వరకు నీరు లేక ఎండిపోయిన వాగులో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నీరు చేరింది. దీంతో గంగమ్మ చెక్ డ్యాం వద్ద వాగు పరవళ్లు తొక్కుతూ ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా హల్దీ వాగులోకి నీరు చేరడంతో పరిసర ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా వాగు వద్దకు చేరుకొని ప్రవహిస్తున్న నీటిని వీక్షిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామ సంఘంలో గత 20 రోజుల నుంచి నాబార్డు ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు తంజావూరు పెయింటింగ్స్ పై శిక్షణ ఇస్తున్నారు. గురువారం జరిగిన ముగింపు సమావేశానికి అడిషనల్ డిఆర్డీఓ సరస్వతి హాజరయ్యారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామ సంఘంలో గత 20 రోజుల నుంచి నాబార్డు ఆధ్వర్యంలో మన మహిళా సంఘాల సభ్యులకు తంజావూరు పెయింటింగ్ పైన శిక్షణ ఇస్తున్నారు. గురువారం జరిగిన ముగింపు సమావేశానికి అడిషనల్ డిఆర్డీఓ సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఈ యొక్క ట్రైనింగ్ మన మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇక నుంచి జిల్లా స్థాయిలో జరిగే జ్ఞాపికలలో వీటిని ఇవ్వాలని సూచించారు. నాబార్డు ఏజీఎం కృష్ణతేజ మాట్లాడుతూ ప్రతి మహిళలో నైపుణ్యం ఉంటుందని, నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని, గొప్పవారు అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ మరియు మండల సమైక్య సిబ్బంది వెంకటేశం, యాదగిరి, విజయ, చోటేమియా, మమత, మండల సమైక్య అధ్యక్షులు లిఖిత పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఆగస్టు 1న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా పోస్టర్ను తాపస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్ శ్రీహరి ఆధ్వర్యంలో తెలంగాణ మోడల్ పాఠశాలలో ఆవిష్కరించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 1న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా పోస్టర్ను తాపస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్ శ్రీహరి ఆధ్వర్యంలో తెలంగాణ మోడల్ పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా జీవో 317 బాధితులందరికీ న్యాయం చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ డిఏలను, జీపీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీని అమలు చేయాలని, మోడల్ స్కూల్ కేజీబీవీ గురుకుల రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో తాపస్ జిల్లా బాధ్యులు శ్రీకాంత్ రెడ్డి, సాయిలు, అల్లం ఆంజనేయులు, నరేందర్, కవిత, చంద్రకాంత్, స్వప్న, నవీన్, చంద్రశేఖర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 3 దశల్లో కార్యక్రమం నిర్వహించడానికి 1 మండల స్థాయిలో, 2వ జిల్లా స్థాయిలో ఇందిరా పార్క్ వద్ద 1వ తారీఖు నిర్వహించే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ధర్నా ఉపాధ్యాయులందరూ ఉద్యోగులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు శంకరంపేట 6 మండల కేంద్రంలో తపస్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయడం కానీ, వెంటనే డిఆర్లు ఇస్తామని ఇవ్వకపోవడం కానీ, పిఆర్సీ ప్రకటిస్తామని అనేక రకాల హామీలు ఇప్పటికి కూడా నెరవేర్చకపోవడం వల్లనే ఈరోజు ఇందిరా పార్క్ వద్ద 1వ తారీఖు జరిగే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ ధనాన్ని విజయవంతం చేయాలని తపస్సు రాష్ట్ర తరఫున
మహిళలకు ప్రకృతి ప్రసాదించిన గోరింటాకు ఆషాఢ మాసంలో ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి ప్రకృతి ప్రసాదించిన ఆకు ఈ గోరింటాకు అని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి అన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్, మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బందితో కలిసి అందరూ చేతులకు గోరింటాకు పెట్టుకుని గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి ప్రకృతి ప్రసాదించిన ఆకు ఈ గోరింటాకు అని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి అన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్, మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బందితో కలిసి అందరూ చేతులకు గోరింటాకు పెట్టుకుని గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోరింటాకు వేడుకలు అదృష్టంతో పాటు ఆరోగ్యకరమని మరియు కులమతాలకు అతీతంగా జరుపుకునే వేడుక అన్నారు. ఆషాఢం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి గోరింటాకు గుర్తుకు వస్తుందని, దీంతో గోరింటాకుకు సందడి నెలకొందని తెలిపారు. మహిళల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ గోరింటాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, అక్క చెల్లెల బంధాన్ని, మహిళల అనుబంధాన్ని, అతివల చేతుల అందాన్ని మరింత పెంచడంతో పాటు ఆరోగ్య సమస్యలకు చెక్కు పెడుతుండటంతో ఈ గోరింటాకు ప్రత్యేకత ఉందన్నారు. ఆనాటి నుంచి వస్తున్న తెలంగాణ సాంప్రదాయాల ఆచార వ్యవహారాలు భావితరాలకు తెలియజేయడానికి గోరింటాకు ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బరిగే రమ్య, కౌన్సిలర్లు కాటాబత్తిని స్వప్న, పెళ్లిమిల్లి లావణ్య, బోడా రాధ, కోఆప్షన్ సభ్యులు గౌలికర్ అరుణ, బండి జంగమ్మ, ఎండి రహీమా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు మరియు యాదగిరిగుట్ట మహిళా స్టాఫ్ ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు పండుగ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకమైన ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ అనేది ప్రత్యేకమైనది. మహిళలకు సౌభాగ్యంగా ఉండడానికి మరియు ఇది పురాతన కాలం నుంచి వస్తుంది. ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా ఈ గోరింటాకు పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఈ గోరింటాకు సంబరం అనేది చేసుకోవడం జరిగింది. ఏళ్లుగా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న భూమిపై మా సర్పంచ్ కన్ను పడిందని, అన్ని రకాల హక్కులు కలిగి ఉన్నా మాపై తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించి పోలీసు అధికారులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని గొల్లపల్లి సర్పంచ్ పై గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. నా ప్రతిష్టను భంగం కలిగించేందుకే కొద్దిమంది వ్యక్తులు ఏకమై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం గొల్లపల్లిలో గ్రామ సర్పంచ్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని గ్రామంలోని 5 మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని రైతు బాలనర్సయ్యకు సర్వే నంబర్ 146లో గల 17 గుంటల వ్యవసాయ భూమిపై సర్పంచ్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ కబ్జాలో ఉన్న భూమిపై ఇప్పుడు తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించి పోలీసుల అండదండలతో బెదిరింపులకు దిగుతున్నారన్నారు. అదేవిధంగా గ్రామంలో సఫాయి ఎల్ఐకు చెందిన 65వ సర్వే నంబర్లో గల 23 గుంటల భూమిపై రికార్డుల్లో కొట్టివేసి వేరే వ్యక్తుల పేరు మీదకు సర్పంచ్ అండదండలతో మార్చారని, ఇక ఇప్పుడు సర్పంచ్ నేరుగా భూమిలోకి కబ్జాకు వస్తున్నాడంటూ బాధితులు కన్నీరు మున్నీరుగా ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మరో వ్యక్తి రోషిని గణేష్ కు చెందిన సర్వే నంబర్ 90/13లో గల 2 ఎకరాల అసైన్డ్ భూమిని భూదన్ పోచంపల్లికి చెందిన వ్యక్తుల మీదికి మార్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు గణేష్ ఆరోపించారు. అంతేకాక వట్టెల బాలనర్సవ్వ ఆయనకు చెందిన 80 నంబర్ సర్వేలోని 16 గుంటల భూమిపై సైతం ఇబ్బందులు చేస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. మా గ్రామంలో అందరం ఒకటిగా బ్రతకడం ఇలా ఎన్నడూ జరగలేదని, ఇలా సర్పంచ్ కు పెత్తనం అప్పచెప్తే భూ ఆక్రమణలు చేయడం ఏంటని మాజీ సర్పంచ్ ఉప్పరి సత్యనారాయణ ఆరోపించారు. ఇలా 5 వ్యక్తులకు చెందిన భూముల్లో సర్పంచ్ పెత్తనం చేస్తూ గ్రామస్తులపై ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. బాధితులు మాట్లాడుతూ ఏళ్లుగా ఇదే గ్రామంలో భూములు సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, గ్రామాన్ని కాపాడాల్సిన సర్పంచ్ ఇలా ఆక్రమణలు చేస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాపై ఇలాంటి ఆరోపణలు బాధాకరమని సర్పంచ్ పేర్కొన్నారు. నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకే కొంతమంది వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. భూములకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఉన్నా చూపి ప్రభుత్వ పరంగా హక్కులు పొందాలని, కానీ నా కుటుంబంపై దాడులకు రావటం సరికాదని సర్పంచ్ తెలిపాడు. ఏళ్లుగా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న భూమిపై మా సర్పంచ్ కన్ను పడిందని, అన్ని రకాల హక్కులు కలిగి ఉన్న మాపై ఇప్పుడు తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించి పోలీసు అధికారులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని గొల్లపల్లి సర్పంచ్ పై గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. నా ప్రతిష్టను భంగం కలిగించేందుకే కొంతమంది వ్యక్తులు ఏకమై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. మా తాతల తాత అప్పటి నుంచి కూడా మేము ఈ భూమిని సాగు చేసుకుంటూ మా జీవనం కొనసాగిస్తున్నాం. అయితే 1954 నుంచి ఇప్పటి వరకు కూడా మనము మొత్తం ఈ భూమి మీ విలేజ్లో ఎంక్వైరీ చేయండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఈ భూమి అప్పుడు పేపర్లు లేదు కాబట్టి సాదాబాయి తోటి ఒక పేపర్ రాసుకొని వాళ్ళు జీవనం కొనసాగించారు. వాళ్ళు గొర్రెకాడి పోయేటోళ్ళు సార్. వాళ్ళకి రికార్డు ఎట్లా చేసుకోలేదు. వాళ్ళ పిల్లలకు మేమేమనుకున్నామంటే రికార్డు ఉందేమో మనం దున్నుకుంటున్నామని చెప్పి మేము కూడా నిమ్మలంగా ఉన్నాం. దాస్త ఆయన సర్పంచ్ కాశమైన మహేష్ అనేట ఆయన ఉన్నాడు. ఆయన ఇది నా భూమి, ఆయనకు ఉండాల్సిన 9 గుంటలు మాత్రమే.
అదనంగా 17 గుంటల భూమి దొంగ రికార్డుతో ఎక్కించుకొని ఇలా సర్పంచ్ కాగానే 6 నెలల నుంచి దాదాపు 100 సంవత్సరాలు ఉన్న కబ్జాలను రైతులను పక్కతో పట్టించి అధికారులను వినియోగించుకొని వాళ్ళను ఇక దాదాపు ఒక గుంట వచ్చేసి 3 లక్షల విలువ గల భూమి తన పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లిళ్ళ కోసం కాపాడుకుంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అండి మా భూమిని రేణుగుంట వెళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మీద ఈ సర్పంచ్ ఇప్పుడైనా కాశమైన మహేష్ ఇంకా బాలరాజ్ రెడ్డి వీళ్ళందరూ వెనకాల ఉండి లేనిపోని నేర్పించి మా భూమిని నలుగురు మందికి పట్టాలు రిజిస్ట్రేషన్లో గుంటకు 12,000 తీసుకొని రిజిస్ట్రేషన్లు చేయించి మా భూమిని మాకు రానియకుండా ఊళ్ళో పంచాయతీ పెడదామని పిలుస్తుంటే దొంగల్లాగా తప్పించుకుంటూ రాకపోవడం, పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుంటే రాకపోవడం, అన్యాయమైన తీర్పు. ఇప్పుడు ఆయన సర్పంచ్ 15 లక్షల తీర్పు ఇచ్చారు మాకు. మా నాన్నకు సీరియస్ ఉందని చెప్పి కాలుకి ఆపరేషన్ అయ్యి మేము హాస్పిటల్ నుండి తిరుగుతుంటే దొంగ పట్టాలు చేసి పూదర్ గణేష్ అనే పేరు మీదకి 3 చింతలపల్లి అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు మా భూమి మాకు ఇవ్వమంటే నేను ఏను నా తాతలాస్ అంటున్నా. ఈ ఊరే కాదు బతకనికి వచ్చిండు. మా నాన్న తిండి పెట్టిన వాడికి మా నాన్న తిండి పెడితే మాకే ఇప్పుడు శత్రువులై మమ్మల్ని. నా పేరు ఉప్పరి సత్యనారాయణ, గొల్లపల్లి గ్రామం, జైదపూర్ మండల్, సిద్దిపేట జిల్లా. మా గ్రామంలో ఇంతవరకు 10 మంది సర్పంచులం వచ్చినాం. నేను కూడా మాజీ సర్పంచ్ని. వచ్చినాం పోయినాం, కానీ ఇప్పుడున్న మా సర్పంచ్ ఊరును రక్షిస్తాడు అనుకుంటే భక్షించేందుకు మోపాడు. ఒకటి ఈ భూమి ఇప్పుడు మేము నిలబడి మాట్లాడే భూమి ఇది పుల్లే వాళ్ళ భూమి, ఇది పుల్లే బాలనర్సే బాబుది భూమి. నేను 65 సంవత్సరాలు ఉన్నా. ఇంతవరకు ఇలా నాగలు కట్టినోడు పుల్లోడే కానీ ఇదిలోడు ఎవడు కట్టలేదు. ఇదైతే అధర్మం. ఇదొక్కటి. మా ఊరే ఎస్సీ వాళ్ళది వాడెవడు సఫాయి వెళ్ళాయి అని ఉన్నాడు. వాడు ఇక్కడ ఒక 60 చేసుకుంటూ కాశమైన మయ్యి దొంగతనాన్ని ఎక్కించుకుంటూ మాకు కబ్జా ఉన్నది. మా అయ్య 70-80 ఏళ్ళు ఉండే అప్పటి నుంచి వెళ్ళి ఉంటే ఇప్పుడు మేము 65 ఏళ్ళకి వచ్చినాము. మాకు ఇప్పటిదాకా ఉన్నది. ఇప్పుడు 2-3 ఏళ్ళకి పోలే దొంగతనం ఆ దగ్గర ఉంటే అక్కడ ఎక్కించుకుంటూ మాది మాకు కావాలి. కాశమైన మయ్యి ఇంత అర్థాలు చేస్తుండు సర్పంచ్ అయ్యి. అందులో ఇంకో 2-3 మా భూమి మాకు కావాలి. చాకలి గణేష్ అంటారు. నేను గత మా గ్రామంలోని కాంగ్రెస్ నాయకుల వల్ల కుటుంబాన్నే కోల్పోయినాను. ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు నన్ను పట్టా పాస్బుక్లు కాకుండా మా శివారు గ్రామం అయిన కొండాపూర్ గ్రామంలో 90 సర్వే నెంబర్లోని భూమిని గత 40 ఏళ్ళ నుండి సాగు చేసుకొని బోర్ వేసుకొని బతుకుతుంటే మాజీ సర్పంచ్ అయిన నరసింహారెడ్డి కోర్టులో నన్ను ఆర్డర్ తీసుకొచ్చి ఊర్లో లేని వ్యక్తికి, ఊర్లో కనీసం ఆ అడ్రస్ లేని వ్యక్తికి రికార్డుల పేరు ఉందని పాస్బుక్లు ఇప్పించి లోన్లు ఇప్పించి నా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడు. దీనికి గ్రామ సర్పంచ్ అయిన కాశమైన మహేష్ యాదవ్ మరియు ఉప సర్పంచ్ బాలరాజ్ రెడ్డి వీళ్ళకు తెలిసి కూడా నాకు ఎలాంటి సహకారం అందించకుండా పోలీసులను నా భూమిపైకి తీసుకుపోయి నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతడిపై యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు వనమాములై పీఠాధిపతి మధురకవి వనమాములై జీయస్వామి. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ ఈవో భవానీ శంకర్. ప్రధాన ఆలయం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చక బృందం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు వనమాములై పీఠాధిపతి మధురకవి వనమాములై జీయస్వామి. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ ఈవో భవానీ శంకర్. ప్రధాన ఆలయం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చక బృందం. ప్రధానాలయ ముఖమండపంలో వనమాములై జీయస్వామికి మంగళ శాసనాలు చేశారు. ఆలయ అర్చకులు వేద పండితులు స్వామివారి ప్రసాదం అందజేశారు ఆలయ ఈవో భవానీ శంకర్.
నా ప్రతిష్టను భంగం కలిగించేందుకే కొద్దిమంది వ్యక్తులు ఏకమై అలాంటి భూ ఆక్రమణల పేరిట ఆరోపణలు చేస్తున్నారని గొల్లపల్లి సర్పంచ్ మహేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కొద్దిమంది సర్పంచ్ భూ ఆక్రమణలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో స్పందించిన సర్పంచ్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ నాపై ఇలాంటి ఆరోపణలు బాధాకరమన్నారు. నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకే కొద్దిమంది వ్యక్తులు ఇలాంటి ఆరోపణలకు సిద్ధమయ్యారన్నారు. భూములకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఉన్నా చూపి ప్రభుత్వ పరంగా హక్కులు పొందాలని, కానీ నా కుటుంబంపై దాడులకు రావడం సరికాదని సర్పంచ్ పేర్కొన్నారు. గతంలో ఎంపీటీసీ సర్పంచ్ గా పోటీకి వచ్చి ఓడిన వ్యక్తులే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సర్పంచ్ తెలిపారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ హనుమన్ల సిద్ధులు అని మాజీ ఉప సర్పంచ్, నాచారం మహేందర్ గౌడ్ అని మాజీ సర్పంచ్, వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు. నేను గత టైంలో నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు నేను అడ్డుకట్ట వేస్తున్నానే ఉద్దేశంతో నా మీద ఇప్పుడు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తారు. ఈ నాచారం మహేందర్ అనేట ఆయన 77 సర్వే నెంబర్లో నక్షబాటను కబ్జా చేసి మా దగ్గర ల్యాండ్స్ రామకిషన్ రావు అని మా దగ్గర ఎప్పుడో 50 ఏళ్ళ కింద వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా రామకిషన్ రావు పేరు మీద వస్తున్నటువంటి 77 సర్వే నెంబర్, 78 సర్వే నెంబర్లో ఈయన ఇప్పుడు నా మీద ఎవరైతే 146 సర్వే నెంబర్లో నా మీద అలిగేషన్ చేస్తున్నటువంటి పుల్లె బాలనర్సయ్య, పుల్లె కుమ్రేయకు వాళ్ళిద్దరికి సాదా బైనామా కొట్టించి వాళ్ళ నుంచి ఈ నాచారం మహేందర్ గౌడ్ సేల్ డీడీ చేసుకున్నాడు. సేల్ డీడీ చేసుకున్నప్పుడు నేను తెలుసుకొని నేను నాచారం మహేందర్ గౌడ్ని అడిగిన, నీకు అక్కడ భూమి ఎక్కడిది, నువ్వెందుకు చేసుకుంటున్నావు? అది రామకిషన్ రావు ఇడిచిపెట్టిపోయిండు, రేపు గ్రామాభివృద్ధికి దేనికన్నా పనికి వస్తుందని నేను మహేందర్ గౌడ్ నిలదీస్తే మహేందర్ గౌడ్ అది మనసులో పెట్టుకొని ఈరోజు వీళ్ళను నా మీద కుషిగొల్పుతున్నాడు. ఈ సిద్ధులు అన్నట్టు ఆయన హనుమన్ల సిద్ధులు మాజీ ఉప సర్పంచ్. ఆయన ఏంది అంటే 71 సర్వే నెంబర్లో మా దగ్గర ఒక 20-25 సంవత్సరాల క్రితం చర్చి వాళ్ళు కొన్నారు. 71 సర్వే నెంబర్లో చర్చి వాళ్ళు కొన్నారు. చర్చికి కొన్నారు ఒక 35 గుంటల భూమిని. ఆ 35 గుంటల భూమి ఏంటి అంటే వాళ్ళు సేల్ డీడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మొటేషన్ చేసుకోవాలి. మొటేషన్ చేసుకోకపోతే ఆ భూమి ఇప్పటికి అమ్మినైనటువంటి హనుమన్ల కృష్ణమూర్తి పేరు మీద వస్తుంది. హనుమన్ల కృష్ణమూర్తికి తెలియకుండా వీళ్ళ అమ్మ పేరు హనుమన్ల వీరమ్మ మీద 2023లో అయినా పౌతి పెట్టుకున్నప్పుడు అప్పుడున్న ఎంఆర్ఓ గారికి నేను చెప్పిన, సార్ ఆ భూమి ఆయనది కాదు, వేరే వాళ్ళ భూమి. ఆ వేరే వాళ్ళ భూమి కూడా అది ఎప్పుడో చర్చికి అమ్మిరు, వాళ్ళు మొటేషన్ పెట్టుకోకపోతే హనుమన్ల కృష్ణమూర్తి పేరు మీద వస్తుంది. హనుమన్ల కృష్ణమూర్తి భూమిని ఇప్పుడు హనుమన్ల సిద్ధులు వాళ్ళ అమ్మ అయినటువంటి వీరమ్మ పేరు మీద పౌతి పెట్టుకుంటారు సార్ అని నేను అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారికి నేను చెప్పి అది ఆపించిన. ఇవన్నీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ సిద్ధులు, ఈ మహేందర్ గౌడ్ ఇవన్నీ మనసులో పెట్టుకొని నన్ను బాగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇలా నన్ను ఇట్లా చేస్తారు. మేము కాస్ట్రా చెస్సాల నుంచి కూడా ఇప్పుడు 150 సర్వే నెంబర్లో మా వారసుల నుండి మాకు వస్తున్నటువంటి భూమి, మా నాయనమ్మ తల్లిగారు అయినటువంటి గురుకా ఐలమ్మ గారు 1954 నుంచి కాస్ట్రా చెస్సాల సేత్వార్ నుంచి కూడా మేము రికార్డులకు వస్తున్నాం. 25 గుంటల భూమి, 25 గుంటల భూమిలో మేము 8 గుంటల కబ్జాకు ఉన్నాం. ఇంకా 17 గుంటలు మాకు తక్కువ ఉందని మొన్న 9 తారీఖు 7 నెల 2026 నాడు మండల సర్వేయర్ గారు వచ్చి సర్వే పంచనామా వేసి ఇప్పుడు 146 సర్వే నెంబర్లో 1 ఎకరా 20 గుంటల భూమికి అద్దులు నాటిపోయిండు. అద్దులు నాటిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఈ బాలనర్సయ్య, పుల్లె సాయిలు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఒక 40-50 మంది వచ్చి అద్దులు వీకేయడం మా ఇంటికి వచ్చి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 1వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా పోస్టర్ను ఆవిష్కరించిన తాపస్ చినశంకరంపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్ శ్రీహరి. ఏళ్లుగా సాగు చేసుకుని జీవనం పొందుతున్న భూమిపై సర్పంచ్ కన్ను. జగదేపూర్ మండలం గొల్లపల్లి సర్పంచ్ పై గ్రామస్తుల ఆగ్రహం. పటాన్చేరు పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 13 కోట్లతో నూతన దుకాణాల నిర్మాణం పనులను పరిశీలించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏవూరి శివానందం. కొల్చారం మండలం చిన్నగన్పూర్ గ్రామంలో నాబార్డు ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు తంజావూర్ పెయింటింగ్స్ పై శిక్షణ. ముగింపు సమావేశానికి హాజరైన అడిషనల్ డిఆర్డీఓ సరస్వతి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.